ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం జరిగింది. 119 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులు పండించే పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కార్యక్రమంలో రైతుల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ చెట్టు ఇటు రైతులను అటు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యని ఆకర్షించింది. ఆ స్టాల్లో రైతులకు సులువుగా అర్థమయ్యేలా పామాయిల్ సాగు గురించి అవగాహన కల్పిస్తూ ఆయిల్ ఫామ్ చెట్టుకు కరెన్సీ నోట్లను అతికించి చెట్టుకి డబ్బులు కాస్తున్నట్టుగా ఏర్పాటు చేశారు ఆయిల్ ఫెడ్ సంస్థ అధికారులు. ఆ చెట్టును విచిత్రంగా చూశారు రైతులు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని, రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఆయిల్ ఫామ్ మొక్కలను పంపిణీ చేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే 3 ఏళ్లు దాటిన తర్వాత ఫామ్ ఆయిల్ గెలల దిగుబడితో లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. ఇలా 30 నుంచి 35 ఏళ్లు ఆయిల్ ఫామ్ మొక్కలతో అధిక లాభాలు వస్తాయని తెలియజేసేందుకు ఇలా చెట్లకు నోట్లను అతికించినట్లు తెలిపారు. స్టాల్స్ను పరిశీలించేందుకు వచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి డబ్బుల చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి, మీ చెట్లకు డబ్బులు కూడా కాస్తాయా అని స్టాల్ ఏర్పాటు చేసిన అధికారులను అడిగారు. అందుకు ఆ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోటీశ్వరులను చేసేందుకు సబ్సిడీపై ఆయిల్ ఫామ్ మొక్కలను పంపిణీ చేస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. అధికారులు చేసిన వినూత్న ఆలోచనకు ఎమ్మెల్యే ఫిదా అయ్యారు. పామాయిల్ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని రైతులకు వివరిస్తున్నారు. సులభంగా అర్థం కావటానికి అధికారులు ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఒక ఎకరానికి వచ్చేసి 10 డ్రమ్ములు ఉంటుంది సార్. అందులో మనం వాటర్లో మనం గోమూత్రం మిక్స్ చేసుకొని డైరెక్ట్, లేకపోతే మనం ట్యాంక్స్ ఉంటాయి, ట్యాంక్లో మిక్స్ చేసుకొని జస్ట్ డ్రింకింగ్ చేయాలి. చెట్టు దగ్గర ఒక చెట్టుకి 4 నుంచి 5 లీటర్లు పోయచ్చు. గోమూత్రం అన్నీ కంబైండ్, గోమూత్రం పేడ కలిపి అదే 90 డేస్ తర్వాత డీకంపోజ్ అయిపోయి ఎరువు కింద కనబడుతుంది, కార్బన్ కింద.